నమస్తే కాకా. ఇవాళ చేపలు చేసుకుందాం. వారం రోజులు అవుతుంది. సో ఇవాళ అయితే ఫ్రీ అయిపోయినా కాకా. ఇక 4 అయితే తెలాపియా చేపలు తీసుకొచ్చిన. ఇక చిన్న చిన్న ముక్కలు కొట్టేసిన. ఇట్లా ఎంత 3-4 ముక్కలు అయినాయి. దీన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకుందాము. అక్కడేమో అమ్మ మందు వెయిట్ చేస్తూ ఉన్నాడు టేబుల్ మీద కూర్చొని. ఏం రాబోయి నన్ను విడిచిపెట్టి ఒంటరిగా ఆడికి దెంగేసినాం అని చెప్పేసి చూస్తూ ఉన్నది. సరే దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, ఇగో దానికి కావాల్సింది ఏం లేదు కాక. ఇంత అల్లము, పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి అండ్ గరం మసాలా అవి వేసి మ్యారినేట్ చేసి పడేయరి. ఆడ పెంకట్లో పెట్టేసేయరి. ఓకే, పెంకట్లో పెట్టేసిన తర్వాత లైట్గా ఆయిల్ పోయిర్రి. కదండి ఆయిల్ పోసి అంతే. మంట ఎక్కువ పెట్టకూరి కాకు. మంట ఎక్కువ పెడితే ఏం లేదు, మళ్ళీ మాడిపోతుంది. ఈ కరెంటు పొయ్యి కదా, ఈ కరెంటు పొయ్యి అమ్మ ఇది ఉదలం అది. అంతే, ఇంకేమున్నది కాక, అయిపోయా. ఇది మిగులుతుంది కదా, పైన పడేసారు ఇట్లా. దాన్ని రేపు పొద్దున చేస్తే పంచాయతీ పోతుంది. ఇప్పుడు మనతో కాదు. ఇప్పుడు ఏంటంటే 43లో ఉన్నాం. 43 అంటే తెలుసు కదా ఎట్లా ఉంటుందో. లాంగ్ వీకెండ్ వచ్చింది కాక. ఇవాళ మన స్పెషల్ చూసిరా, రెడ్ బ్లూ కాన్యాక్. ఓకే, అండ్ దాంతోపాటు మకానా సీడ్స్. అమ్మ ఒక్క లొల్లి పంచాయతీ లేదు కదా. సో బయట మాత్రం జబర్దస్త్ ఉంది కాక ఇవాళ వెదరు. ఈ 3 రోజులు లీవ్ వచ్చింది, లాంగ్ వీకెండ్ వచ్చింది. కాకపోతే రేపటి నుంచి వర్షం ఉన్నది. ఓకే, చూసిరా బయట జబర్దస్త్ ఉన్నది. మన సెటప్ చూసిరు కదా ఎట్లున్నదో. కొంచెం చీకటి అయితే లైట్లు చమక్ అని మెరుస్తాయి. చూద్దాం ఏందాక వచ్చిందా. నేను ముందే చెప్తున్నా, ఇంట్లో ఫ్యామిలీ ఉంటే చేసుకోకూడదు. ఇది ఫ్యామిలీ కోసం కాదు. ఇక పొరగాళ్ళు ఉంటారు కదా, ఈ అమెరికాలో ఆడ ఈడ దుబాయ్లో మస్కట్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఫ్యామిలీ ఉంటే ఇక లెక్క అజీబ్ ఉంటుందిలే. కానీ మొత్తం మసాలాలు గట్టిగా దట్టం పట్టిస్తారు. ఇంకేం లేదు. బెడ్రూమ్ డోర్ బంద్ చేద్దాం, లేదంటే ఇక మొత్తం బెడ్రూమ్లో బట్టలన్నీ జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన వస్తుంది. ఓకే, వీలైతే ఇది దోసకాయలు వేసి చేసిరు. దాంట్లో దోసకాయలు ఎందుకు కాకంటే ఓడికెరక, నాకేమెరక. నేను ఏది పడితే అది వేసేస్తా. ఏది ఉంటే అది తింటా, ఏది పడితే అది వేసేస్తా. అదేనా. చూద్దాం దీన్ని అప్పుడప్పుడు మరేస్తా. ఈ తలాపియా ఫిష్ ఉంది కదా, ఇది ఉట్టిగానే ఇరిగిపోతుంది. ఓకే, ఇది చూసిరా, ఇక ఇరిగిపోతుంది. మీ అమ్మ పంచాయతీ గుద్దల్దాం దీంతో. దీన్ని ఇట్లా కలుపు, మెల్లగా కలుపురు, లేదంటే ఇంకేం లేదు. మొత్తం మన మిక్చర్ పొట్లం అవుతుంది, పరం అయిపోతుంది అది. ఓకే, కానీ ఇరిగిపోతున్నాయి కాక. ఏదైతే ఉంది దవడ కింద పడితే సరిపోతుంది. ఎంతో ఉడికితే అయిపోయా. ఓకే, చిన్న మంట పెడదాం, అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేస్తే తేలికతం దుకాణం బంద్. ఇక నేను కూడా బంద్ చేస్తాను. ఇక జాబ్ రిజైన్ చేసేసి ఇక మొత్తం యూట్యూబ్ మీద పడిపోతా అందరి లెక్క. చూద్దాం ఎట్లుందో టేస్ట్. ఈ తలాపియా కదా, ఈజీగా ఉడికిస్తుంది. మస్తు ఉంది కాక. అబ్బా మామూలు లేదు టేస్ట్.
ఇక అంతే ఇక ఎక్కువ ఉడకద్దు ఇది, ఈ తలాపియా ఎక్కువ ఉడకద్దు, ఆల్రెడీ ఉడికినట్టున్నది అది. అమ్మ దాంట్లో బొక్కలు లేవు, లోడ ఏం లేవు, అది అజీబ్ ఉన్నది అంతా. సరే టేస్ట్ అయితే మంచిగా ఉంది, మనకు కావాల్సింది అదే. సరే ఆడ మంది గిలాస పరిస్థితి ఏందో చూద్దాం పరి. దాని వల్ల అడిగిన కలెక్షన్ ఇగో ఇట్లా పెడతా, కొన్ని బాటిలు ఇంకా కొన్ని లోపలు ఉంటాయి. ఓకే, ఎస్. ఇప్పుడు మనము ఈ కాన్యాక్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటంటే ఎక్స్వో కాక, ఎక్స్వో అంటే ఎక్స్ట్రా ఓల్డ్ అనమాట. ఈ బ్రాండు నేను ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైం తాగుతున్నా. ఈ ఎక్స్వోలో నేను హెనసీ ఎక్స్వో తాగిన, అది $250 ఏమో ఉంటుంది. అండ్ అంటే ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్. అండ్ కవాసియర్ కూడా తాగిన, అది కూడా $180 ఏమో ఉంటుంది. అండ్ రెమీ మార్టిన్ ఎక్స్వో కూడా ఉంటుంది, అది కూడా 200 పైనే ఉంటుంది, డాలర్ పైన ఉంటుంది. అండ్ ఇది ఏదో $65. కాకపోతే నాకు టేస్ట్ మాత్రం సేమ్ అనిపించింది, నేను తాగినా కదా. ఓకే, దానికి పెద్ద ఫరక్ ఏం తెలియట్లేదు నాకు. సో నాకైతే సేమ్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి $65 అంటే ఇండియన్ కరెన్సీలో 5,600 సమ్ చేంజ్ అనుకుంటా. బట్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోరు కాక, కాన్యాక్ తాగేటప్పుడు అసలు నీళ్ళు పోస్తే దాని టేస్ట్ తెలియదు. ఓకే, నీళ్ళు పోయకుండా మనము కాన్యాక్ తాగాల, అప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది. ఇక నీళ్ళు పోసిన తర్వాత ఎందుకు పీకనీక తాగుడు, దాని టేస్ట్ తెలవాలి కదా. ఇక కొందరు అడుగుతారు, ఏం కాక నీ అమ్మ రా కొడుతున్నావు, నీకేమి పైసలు లేవా, పైసలు లేకపోతే చెప్పు, నీకు సోడా బాటిల్కి పైసలు పంపిస్తానని అంటారు. ఓకే, అరే బర్రెని కొన్నాడు తలుగు కొన్నాడు ఆడరా భయ్. బర్రె అంటే తెలుసా, బర్రెని కొన్న తర్వాత తలుగు తెలుసు కదా, దాన్ని మిడగడ్డి కడతారు ఊర్లో. ఆ తలుగు కొని నీకు ఆలోచిస్తాడా? అమ్మ ఇంత బాటిల్కి పెట్టిన పైసలు ₹3 పెట్టి నీకు నాకు పెద్ద ఫరక్ పడుతుందా రా భయ్. అట్లనే కాదు కానీ నాకు టేస్ట్ తెలవాలని చెప్పేసి నేను తాగుతాను అంతే. సో ఇది తాగినా కదా, ఇక్కడ వరకు తాగినా కదా, అది అంతే. ఇక అది పక్కన పెట్టి పడేస్తా. ఓకే, సో అదనమాట. సో ఎక్కువ తాగురి కాక తక్కువ తాగురి. ఇగో ఇక చేసిన కదా చేపలు, ఏమో పరం అయిపోయింది మొత్తం. దాంట్లో దోసకాయలు బిస్కాయలు వేసి పడేసిన. సో బట్ ఎనీవేస్ ఇట్స్ గుడ్, ఐ లైక్ ఇట్. చలో కాక, ఓకే. సో రేపు కలుస్తాం మళ్ళా.